ఎస్ఆర్ మీడియా తల్లి పేరు మీద మొక్క నాటే కార్యక్రమాన్ని అనంతపురం నగరంలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ నిర్వహించారు. అందరూ మొక్కలు నాటాలి అని, ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతామని అందరూ సహకరించి పాలు పంచుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు చిన్నారులతో సుమారు 10,000 మొక్కలు నాటుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్డీ మూర్తి, డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం నగరాన్ని ఒక శోభిత సుందర నగరంతో పాటు హరిత అనంతపురంగా మార్చే ప్రయత్నంలో భాగంగా క్రమంలో భాగంగా ఏదైతే కలెక్టర్ గారు పిలిపించారో ఆ కలెక్టర్ గారు పిలుపునందుకొని డిస్కవరీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు 11,000 మొక్కలను నిన్నే తెప్పించడం జరిగింది. నిన్ననే కాదు, క్రితం సంవత్సరం కూడా 25,000 మొక్కలు కూడా తెప్పించి నగర ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపుగా ఇలా మొక్కలే కాకుండా దాదాపు పిచ్చుక గూళ్ళు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యతిరేకంగా అయితేనేమి, ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి ఆయన చేస్తున్న పోరాటం మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ఒక్కొక్క మొక్క జమైకన్ మొక్క అయితే పెప్పర్ 1,300 రూపాయలు ఆన్లైన్లో ఉంది. మరి అదేవిధంగా మామిడి మొక్క 300 రూపాయలు 400 రూపాయలు ఉంది. మరి దానిమ్మ మొక్కలు ఉన్నాయి, మరి నేరేడు మొక్కలు ఉన్నాయి. ఇలాంటి విలువైన ఖరీదైన మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆయన అనంతపురం నగరంలో సాధారణంగా మామూలు మొక్కలతో పాటు పండ్ల మొక్కలు పెట్టాల్సిన ఆవశ్యకత, తద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యత నెలకొంటుంది. పక్షులకైతేనేమి, జంతువులకైతేనేమి, కోతులకైతేనేమి అవన్నీ కూడా ఆహారం లేక ఈరోజు మన ఇళ్ల మీద తిరగడం జరుగుతుంది. అలా కాకుండా ప్రకృతి సమతుల్యత కోసం ఆయన సుదూర ఆలోచనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కాబట్టి మొక్కలను పెంచుతాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా మొక్కలకు సంబంధించి మొక్కలు మనందరినీ ఒక విషయం కోరుకుంటున్నాయి. కడుపు నింపే కుడి నేనే, నీడనిచ్చే గుడి నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడనేనే, పాడనేనే, నేను కాల్చే కట్టనేనే, ఆకులో బెడలో బెడలో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మాన్పుతున్నా, చేతగానప్పుడు చేతి కర్ణవుతున్నా, సేద తీరేందుకు మంచమవుతున్నా, పాడు గాలినే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా, కనువిప్పి కాంచరా, ఒక మొక్కైనా పెంచరా, నేనే తరువుని. కాబట్టి మొక్కను పెంచండి, మీ ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోండి అని చెప్పి మొక్కలను కోరుకుంటుంది. కాబట్టి మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. కలెక్టర్ గారి ఆశయాలను, అదేవిధంగా మన అనిల్ కుమార్ అనేక దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని మద్దతు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే చెట్లను సంరక్షించే కార్యక్రమం గ్రీన్ ఆర్మీ పేరుతో చేస్తున్నాము. అందులో భాగంగానే గత సంవత్సరం కూడా దాదాపు 21,000 మొక్కలు ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే దాదాపు 32 లక్షల రూపాయల వర్క్ చేసే పండ్ల మొక్కలు, అంటే అది మనుషులకి పక్షులకి రెండింటికి ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు, అంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాల్లో కూడా మన నగర మేయర్ గారు పాల్గొంటే బాగుంటుంది. ఆయన్ని పిలిచాము కానీ రాలేదు. సో హరితానంత చాలా ముఖ్యం కాబట్టి ఈ నగర ప్రథమ పౌరులు వస్తే దానికి ఇంకా 10 మంది ఎక్కువ మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. సో కనీసం ఇప్పటికైనా నగర మేయర్ గారు ఇటువంటి హరితానంత కార్యక్రమాలకి రావాలని మరీ మీడియా ద్వారా ఆయన్ని కోరుకుంటున్నాము. సో దయచేసి మొక్కలు నాటే కార్యక్రమాలు, చెట్లు సంరక్షించే కార్యక్రమానికి మేయర్ గారు రావాలని ప్రార్థిస్తున్నాం.